ఏంటి భయ్యా, మరీ ఇంత అన్యాయమా? లుక్ టెస్ట్ అని చెప్పి ఇలా చేస్తారనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే, నిన్న మార్నింగ్ నాకు ఒక కాల్ వచ్చింది. మీ ప్రొఫైల్ ఓకే అయింది, ఈరోజు లుక్ టెస్ట్కి రాగలరా అని. పొద్దున్నే ఆ శుభవార్త వినగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక ఆర్టిస్ట్కి మీరు సెలెక్ట్ అయ్యారు అనే మాట ఒక మంచి బూస్ట్ని ఇస్తుంది. ఈ ఆఫీస్లోనే మనకు లుక్ టెస్ట్ చేశారు. ఇక్కడ ఉన్న బైక్స్ చూస్తుంటే చాలామందే వచ్చారనిపించింది. సరే ఏదో ఒకటిలే పైకెళ్ళి చూద్దాం అనుకున్నా. ఈలోపే అక్కడికి ఆర్టిస్ట్ అని గ్రేట్ రైటర్ పోసాని గారు కనిపించారు. అలా 3 ఫ్లోర్ల పైకి వచ్చాక ఇక్కడే లుక్ టెస్ట్ చేస్తున్నారని తెలిసింది. ఇక్కడ కనిపిస్తున్నాయే, ఇవే మనం ట్రై చేయబోయే కాస్ట్యూమ్స్. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ నా లుక్ చూసి, నీకు ఈ లుక్ అయితే సెట్ అవుతుందని ఒక ఫోటో చూపించారు. బియర్డ్ తీయగలవా అని అడిగారు. మనం క్యారెక్టర్ కోసం ఏదైనా చేయాలి కదా, అందుకని ఓకే అని చెప్పేసా. బియర్డ్ ట్రిమ్ చేసిన తర్వాత వాళ్ళు డిఫరెంట్ స్టైల్స్లో పిక్స్ తీసుకుని నాకు డేట్స్ ఎప్పుడు అనేది నాకు ఇన్ఫార్మ్ చేశారు. ఇందుకే నా లుక్ చూపించలేదు కదా, ఇదే నా లుక్. కాస్ట్యూమ్స్లో ఉన్నప్పుడు లుక్ చూపించకూడదు కదా, అందుకే చూపించట్లేదు. నా లుక్ టెస్ట్ అయితే ఫినిష్ చేసుకుని ఇంటికి స్టార్ట్ అయిపోయా. నా లుక్ చూసారుగా, ఇది ఏ మూవీకి అయి ఉంటుందో గెస్ చేసేయండి. అండ్ నా లుక్ ఎలా ఉందో కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు కానీ కంటెంట్ నచ్చింది అనుకోండి, సబ్స్క్రైబ్ చేసి మనకు కనెక్ట్ అయిపోండి. బాయ్, సీ యూ లేటర్.